యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 3వ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3వ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా వానమామాలయ పీఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజాజియర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ నెల 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు జరగనున్నాయి. 23న శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య విమాన స్వర్ణ గోపుర కుంభాభిషేక ప్రతిష్ట జరగనుంది. వేద ఇతిహాస పురాణ రామాయణ పారాయణలతో ఉదయం లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేక అలంకరణ చేసి తిరువీధి సేవలో యాగశాలకు తీసుకువచ్చి హోమాలు నిర్వహిస్తున్నారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య మందిరంలో మహావైభవపేతంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మహదాచార్యవర్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ పరమహంస పరివ్రాజకాచార్య స్వామివారు శ్రీమద్ వానమామలై మధురకి రామానుజ జీర స్వామివారి యొక్క మంగళాశాస్త్రపూర్వకముగా స్వీయ నిర్వహణలో మా ప్రధాన అర్చకత్వంలో స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి స్వర్ణమయం చేయటం జరుగుతుంది. ఇది చరిత్ర చరవణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే రకంగా అతి సుప్రసిద్ధము, సుదీర్ఘము, సువిశాలమైనటువంటి ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు. శిరస్సున్నవారందరూ కూడా రాజులు కారు. కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే రాజు. ఆ కిరీటము దేవరాజు అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహద్భాగ్యగా వారు స్వయంగా విచ్చేసి 23వ తారీఖు నాడు స్వామివారికి కుంభాభిషేకం జరిపించి తెలంగాణ ప్రజలకు కాదు యావత్ ప్రపంచ భక్తులందరికీ కూడా స్వర్ణమయ విమానాన్ని భక్తులకు అంకితం చేస్తారు. ఇది గొప్పనైనటువంటి అవకాశం. అందులో ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే తిరువీధిగా స్వామివారి యజ్ఞశాలకు వేయించేశారు. చతుర్వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర మూర్తిమంత్ర జపాలు యథాప్రకారం కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఆ దివ్య విమాన సుదర్శన నారసింహ గోపురానికి ధాన్యాదివాసము, శయ్యాదివాసము అనేటువంటి వైదుష్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. సాయంకాలం కూడా విష్ణుసహస్రనామంతో ప్రారంభమవుతాయి. ఉత్సవాలు, యాగాలు అన్నీ కొనసాగుతూ ఉంటుంటాయి. భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన మీ అందరికీ స్వాగతం చెప్తున్నాము. ఇంత గొప్పగా జరిగేటువంటి ఉత్సవానికి మా దేవాలయ యావత్ సిబ్బంది కూడా గత 3 నెలలుగా నిరంతరము అవిశ్రాంతంగా కృషి చేసి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క గొప్ప స్ఫూర్తితో శ్రేయోదాయకంగా దేవాదాయ దాకా కమిషనర్ అయినటువంటి శ్రీ శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, శాంతికుమారి గారు, ఇలా ముఖ్యమంత్రి వర్యులు, ఇలా ప్రజాధికారులు, ప్రభుత్వాధికారులు, ఎందరెందరో మహనీయులు, దాతలు, ఉదారులు అందరి యొక్క సంకల్పానికి వికల్పం లేకుండా ఈ కుంభాభిషేకం ప్రపంచ శాంతికై నిర్వహింపబడుతుంది. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.
మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.